హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ అండి. ఈ వీడియోలో తెలంగాణ పారిశ్రామిక రంగము అనేటువంటి చాప్టర్కు సంబంధించి క్లాసెస్ చేయడం జరుగుతుంది. దీనికన్నా ముందు తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయము అనేటువంటి చాప్టర్ మీద క్లాస్ చేయడం జరిగింది. తెలంగాణ వ్యవసాయ రంగము మరియు అనుబంధ రంగాలు అనేటువంటి చాప్టర్ పైన కూడా క్లాస్ చేయడం జరిగిందండి. అదేవిధంగా తెలంగాణ జనాభా అనేటువంటి చాప్టర్కు సంబంధించి కూడా క్లాసెస్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా మనం తెలంగాణ ఎకానమీ అనేటువంటి ప్లేలిస్ట్లో పెట్టడం జరిగిందండి. సో దానికి సంబంధించి అన్ని క్లాసెస్ మీరు చూడాలనుకున్నట్లయితే ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్ లోగో మీద క్లిక్ చేసినట్లయితే తెలంగాణ ఎకానమీ ప్లేలిస్ట్లో భాగంగా అక్కడ వీటికి సంబంధించి అన్ని వీడియోస్ అనేటివి ఉంటాయండి. సో వాటికి సంబంధించి మీరు అక్కడ నుంచి చూడొచ్చు. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్కు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మీకు అక్కడ నుంచి డైలీ అప్డేట్స్ అనేటివి ఉంటాయండి. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క విజన్ వచ్చేసి రీసెర్చ్, ఇన్నోవేషన్, ఇండస్ట్రీ, ప్రాస్పారిటీ అన్నాడు. సెకండ్ వన్ వచ్చేసి తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క స్లోగన్ వచ్చేసి ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఇన్కార్పొరేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క విజన్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అనుగుణంగా తయారు చేయబడింది అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇది తెలంగాణ పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్గా చూడొచ్చండి. ఫస్ట్ స్టేట్మెంట్లో తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క విజన్ ఇచ్చాడు. దీనికి సంబంధించి రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఇండస్ట్రీ, ప్రాస్పారిటీ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క విజన్ వచ్చేసి రీసెర్చ్, ఇన్నోవేషన్, ఇండస్ట్రీ, ప్రాస్పారిటీ అనేటువంటిది ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్లో తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క స్లోగన్ వచ్చేసి ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఇన్కార్పొరేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకి ఇది స్లోగన్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి విజన్గా చూసుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. అదేవిధంగా తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క విజన్ అనేటువంటిది మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అనుగుణంగా తయారు చేయబడింది అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి 17 గోల్స్ ఉంటాయి కదా. సో ఈ 17 గోల్స్కి అనుగుణంగా, సో ముఖ్యంగా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 8, సో గోల్ నెంబర్ 8, గోల్ నెంబర్ 9కి అనుగుణంగా వీటికి సంబంధించినటువంటి విజన్ అనేటువంటిది చేయడం జరిగింది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చినటువంటి దాని ప్రకారం 1, 2, 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 8లో మనకి ఏముందంటే గౌరవంతో కూడినటువంటి ఉపాధి ఉండాలి, ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఉన్నట్లయితే దానికి సస్టైనబుల్ గోల్ నెంబర్ 8 అంటారు. సో మనకి ఏముండాలంటే గౌరవంతో కూడుకున్నటువంటి ఉపాధి అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఉండాలని చెప్పేసి మనకు సస్టైనబుల్ గోల్ నెంబర్ 8 తెలుపుతుంది. అదేవిధంగా సస్టైనబుల్ గోల్ నెంబర్ 9 వచ్చేసి మనకు పరిశ్రమలు ఉండాలి. సో పరిశ్రమలు, నవకల్పన, అవస్థాపన సౌకర్యాలు అనేటివి ఉండాలని చెప్పేసి మనకు సస్టైనబుల్ గోల్ నెంబర్ 9 తెలుపుతుంది. సో ఈ రెండు గోల్కి అనుగుణంగా మన యొక్క విజన్ అనేటువంటిది ఉంది. సో ఇది రీసెర్చ్, ఇన్నోవేషన్, ఇండస్ట్రీ, ప్రాస్పారిటీ. సో ఇక్కడ మనం విజన్ గుర్తుంచుకోవాలి, స్లోగన్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ అండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక రంగంలో భాగంగా ఉండేటువంటి ఉపరంగాల్ని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి తయారీ రంగము, 2 వచ్చేసి నిర్మాణ రంగము, 3 వచ్చేసి విద్యుత్, గ్యాస్, నీటిపారుదల, 4 వచ్చేసి గనులు మరియు రాళ్ల సేకరణ అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి సబ్ సెక్టార్స్ని గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో మనకు తయారీ రంగం అనేటువంటిది మనకు పారిశ్రామిక రంగంలో భాగంగా ఉంటుంది. సో దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటారు. అదేవిధంగా నిర్మాణ రంగము అనేటువంటిది కూడా మనకు పారిశ్రామిక రంగంలో ఉపరంగంగా ఉంటుంది, కన్స్ట్రక్షన్ సెక్టర్. అదేవిధంగా విద్యుత్, గ్యాస్, నీటిపారుదల, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఇరిగేషన్ అనేటువంటిది కూడా మనకు పారిశ్రామిక రంగంలో ఉపరంగంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ 3 రంగాల్ని కలిపేసి ఏమంటారంటే మనకు ద్వితీయ రంగం అని చెప్పేసి అంటారండి. సో ఇక్కడ ద్వితీయ రంగం అంటే ఏంటంటే తయారీ రంగము, నిర్మాణ రంగము, విద్యుత్, గ్యాస్, నీటిపారుదల అనేటువంటి మనకు ద్వితీయ రంగంలో భాగంగా ఉంటాయి. ఈ ద్వితీయ రంగానికి మనము గనులు మరియు రాళ్ల సేకరణ అంటే మైన్స్ అండ్ క్వారింగ్ అనేటువంటి దాన్ని కలుపుకున్నట్లయితే మనకు వచ్చేది పారిశ్రామిక రంగం కాబట్టి. సో ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది మనం బేసిక్ క్వశ్చన్గా చూసుకోవచ్చు. సో పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి ఉపరంగాలు వచ్చేసి మనకు తయారీ రంగం ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, నిర్మాణ రంగము, కన్స్ట్రక్షన్ సెక్టర్,
విద్యుత్ గ్యాస్ నీటిపారుదల ఎలక్ట్రిసిటీ గ్యాస్ ఇరిగేషన్, అదేవిధంగా మనకు గనులు మరియు రాళ్ల సేకరణ మైనింగ్ అండ్ క్వారింగ్ అనేటువంటివి ఉంటాయి. సో ఇవన్నిటిని కలిపేసి మనం పారిశ్రామిక రంగం అంటారు. కాకపోతే పైన మూడో ఉన్నటువంటి తయారీ రంగము, నిర్మాణ రంగము, విద్యుత్ గ్యాస్ నీటిపారుదలను కలిపేసి మనం ద్వితీయ రంగంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పారిశ్రామిక రంగంలో భాగంగా ఉండేటువంటి ఉపరంగాల్ని జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో వాటా ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చండి అంటున్నాడు. అంటే పైనుంచి కిందికి అమర్చమంటున్నాడు. 1 వచ్చేసి తయారీ రంగము, 2 వచ్చేసి నిర్మాణ రంగము, 3 వచ్చేసి విద్యుత్ గ్యాస్ నీటిపారుదల అన్నాడు, 4 వచ్చేసి గనులు రాళ్ల సేకరణ అన్నాడు. ఏలో 1, 2, 3, 4 ఆర్డర్ కరెక్ట్ అన్నాడు. బి వచ్చేసి 4, 3, 2, 1, సి వచ్చేసి 1, 2, 4, 3, డి వచ్చేసి 2, 1, 4, 3 అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో పారిశ్రామిక రంగంలో భాగంగా ఉండేటువంటి ఉపరంగాల్ని మనకు జిఎస్డిపిలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి అంటున్నాడు. మనకు ఇది 2022-23 డాటా ప్రకారం చూసుకోండి. సో మనకు తయారీ రంగం యొక్క వాటా చూసుకున్నట్లయితే మనకు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో మనకు 58.98% ఉందండి. 58.98% వచ్చేసి మనకు తయారీ రంగం యొక్క వాటా ఉంది. అదేవిధంగా నిర్మాణ రంగం యొక్క వాటా చూసుకున్నట్లయితే మనకు 19.4% ఉందండి. 19.04% అనేటువంటిది ఉంది. అదేవిధంగా విద్యుత్ గ్యాస్ నీటిపారుదల యొక్క పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మనకు 9.65% ఉందండి. 9.65% ఉంది. అదేవిధంగా గనులు రాళ్ల సేకరణ యొక్క పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మనకు 12.33% ఉంది. 12.33% అనేటువంటిది ఉంది. సో దీని ప్రకారం మనం ఆర్డర్లో అమర్చినట్లయితే 2143 అనేటువంటిది కరెక్ట్ ఆర్డర్ అవుతుందండి. దీనికి సంబంధించి ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు ఉపరంగాల యొక్క వాటా అనేటువంటిది జిఎస్డిపిలో ఎలా ఉందనేటువంటి దాని బేస్ మీద ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. తయారీ రంగం యొక్క వాటా అనేటువంటిది 58.98% ఉంది. నిర్మాణ రంగం యొక్క వాటా వచ్చేసి 19.04% ఉంది. అదేవిధంగా విద్యుత్ గ్యాస్ నీటిపారుదల వచ్చేసి 9.65% ఉంది. అదేవిధంగా గనులు రాళ్ల సేకరణ యొక్క పర్సెంటేజ్ వచ్చేసి మనకు 12.33% అనేటువంటిది ఉంది. సో వీటిని బేస్ చేసుకొని మనం ఆర్డర్లో అమర్చాల్సి ఉంటుంది. అవరోహణ అంటే మనం డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి అమర్చాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరోహణ క్రమంలో అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి అమర్చాల్సి ఉంటుంది. ఇది ఒక దానికి సంబంధించి తెలుసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నుంచి అంటే 2014 తర్వాత నుంచి జిఎస్విఏలో గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో పారిశ్రామిక రంగం యొక్క వాటా అత్యధికంగా నమోదు అయినటువంటి సంవత్సరము 2015-16 అని ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నుంచి గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో పారిశ్రామిక రంగం యొక్క వాటా అత్యల్పంగా నమోదు అయినటువంటి సంవత్సరం 2022-23 అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో 2014-15 నుంచి 2022-23 వరకు తెలంగాణలో జిఎస్విఏలో పారిశ్రామిక రంగం యొక్క వాటా భారత్లో జీడిపిలో పారిశ్రామిక రంగం వాటా కంటే ఎక్కువ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నుంచి అంటే 2014-15 నుంచి 2022-23 డాటా వరకు మనకు పారిశ్రామిక రంగం యొక్క వాటా అనేటువంటిది జిఎస్విఏలో గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో అత్యధికంగా నమోదైనటువంటి సంవత్సరం ఎప్పుడని చూసుకున్నట్లయితే 2015-16 అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు అత్యధికంగా పారిశ్రామిక రంగం యొక్క వాటా నమోదు అయినటువంటి సంవత్సరం 2015-16. సో అప్పుడు మనకు 23.6% అనేటువంటి నమోదు కావడం జరిగిందండి. 23.6% అనేటువంటి నమోదు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నుంచి మనకు జిఎస్విఏలో పారిశ్రామిక రంగం యొక్క వాటా అత్యల్పంగా తక్కువగా నమోదైనటువంటి సంవత్సరం ఎప్పుడని చూసుకున్నట్లయితే మనకు 2022-23 అండి. సో దీని ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు 2022-23లో 19% నమోదు కావడం జరిగింది. 19% అనేటువంటిది దాని యొక్క వాటాగా నమోదు కావడం జరిగింది. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 2014-15 నుంచి 2022-23 వరకు తెలంగాణలో జిఎస్విఏలో పారిశ్రామిక రంగం యొక్క వాటా భారత్లో జీడిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా కంటే ఎక్కువ అని చెప్పేసి అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుందండి. సో దీనికన్నా తక్కువగా ఉంటుంది. సో దీని యొక్క స్టాట్స్ అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2014-15 నుంచి 2022-23 వరకు తెలంగాణలో జిఎస్విఏలో పారిశ్రామిక రంగం యొక్క వాటాను మనం భారతదేశం యొక్క జీడిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటాతో కంపేర్ చేసినప్పుడు
ఎప్పుడైనా కానీ పారిశ్రామిక రంగంలో జీడిపికి సంబంధించి భారత్ యొక్క వాటాను అత్యధికంగా ఉంటుంది. సో మనకు తెలంగాణకు సంబంధించినటువంటి జిఎస్విఏలో పారిశ్రామిక రంగం వాటా అనేటువంటి తక్కువగా ఉంటుంది. సో ఇవి స్టాట్స్ మనం 2014-15 నుంచి 2022-23 వరకు ఒకసారి అబ్జర్వేషన్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ మనకు అర్థమవుతుంది. సో దీని ప్రకారం ఇచ్చినటువంటి దానిలో 1-2 స్టేట్మెంట్స్ సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో 2014-15 సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి వాటా అనేటువంటిది 22.4% ఉందండి. 22.4% అనేటువంటిది ఉంటే ఇండియాకి సంబంధించి 30% ఉంది. ఇండియాకి సంబంధించి 30% వాటాగా ఉంది. సో ఇట్లా కంపారిజేషన్ చేసినప్పుడు ఇండియా యొక్క వాటా ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనకు 2015-16కు సంబంధించి చూసుకున్నట్లయితే 23.6% ఉందండి. 23.6% అనేటువంటిది తెలంగాణకు ఉన్నట్లయితే ఇండియాకు సంబంధించి మళ్ళీ 30% ఉండడం జరిగింది. సో ఇట్లా కంపారిజేషన్ చేసినప్పుడు కూడా ఇండియాకు సంబంధించిన వాటా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 2016-17కు సంబంధించి చూసుకున్నట్లయితే 2016-17కు సంబంధించి చూసుకున్నట్లయితే 21.5% అనేటువంటిది ఉన్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఇండియాకు సంబంధించి 29.3% వాటాగా ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ 2017-18 సంవత్సరానికి సంబంధించి వాటా ఒకసారి అబ్జర్వేషన్ చేసినట్లయితే 22.2% ఉందండి. 22.2% వచ్చేసి తెలంగాణకు ఉన్నట్లయితే ఇండియాకి సంబంధించి 29.2% ఉంది. 29.2% ఉంది. సో ఇట్లా కంపారిజేషన్ చేసిన ఇండియాకు సంబంధించిన వాటా అనేటువంటిది ఎక్కువగా ఉంది. 2018-19 సంవత్సరానికి సంబంధించి కంపారిజేషన్ చేసుకున్నప్పుడు 23.5% తెలంగాణకు సంబంధించి 23.5% ఉన్నట్లయితే ఇండియాకు సంబంధించి 29.1% ఉంది. 29.1% ఉంది. అదేవిధంగా మనకు 2019-20 సంవత్సరానికి సంబంధించి డాటా తీసుకున్నట్లయితే తెలంగాణ యొక్క వాటా వచ్చేసి 20.5% ఉన్నట్లయితే ఇండియాకి సంబంధించిన వాటా వచ్చేసి 26.9% ఉంది. సో ఇక్కడ కంపారిజేషన్ చేసినప్పటికీ కూడా తెలంగాణ యొక్క వాటా అనేటువంటిది మనకు తక్కువగా ఉంది. భారతదేశానికి సంబంధించినటువంటి వాటా అనేటువంటిది జీడిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా అనేటువంటిది ఎక్కువగా ఉంది. సో ఇది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించి 2020-21 డాటా ఒకసారి కంపారిజేషన్ చేసి 2020-21లో డాటా ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణలో పారిశ్రామిక రంగం యొక్క వాటా వచ్చేసి 19.7% ఉందండి. 19.7% ఉంటే తెలంగాణకు సంబంధించి 19.7 ఉంటే ఇండియాకు సంబంధించి 26.9% ఉంది. 26.9% ఉంది. అదేవిధంగా 2021-22 డాటా ప్రకారం చూసుకున్నట్లయితే 2021-22 డాటా ప్రకారం 19.7% ఉన్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఇండియాకు సంబంధించి 28.7% ఉంది. 28.7% అనేటువంటిది ఉంది. అదేవిధంగా మనకు 2022-23 డాటా అనేటువంటి తీసుకున్నట్లయితే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన డాటా ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణకు సంబంధించి జీడిపిలో వాటా వచ్చేసి 19% ఉంటే జిఎస్డిపిలో ఇండియాకు సంబంధించి 28.5% ఉంది. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఫిగర్స్ రెండు కూడా. 2022-23 సంవత్సరానికి గాను తెలంగాణకు సంబంధించి జిఎస్విఏలో పారిశ్రామిక రంగం యొక్క వాటా వచ్చేసి 19%. అదేవిధంగా భారత్లో జీడిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా వచ్చేసి 28.5%గా ఉంది. సో ఇక్కడ మనం 2014 నుంచి 2022-23 వరకు డాటాను కంపారిజేషన్ చేసినప్పుడు పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎప్పుడైనా తెలంగాణకు సంబంధించింది తక్కువగా ఉంటుంది. పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటాలో ఇండియాకు సంబంధించి జీడిపిలో ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు కూడా మనం అబ్జర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు A12 అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో రంగాల్ని జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో వాటా తగ్గుతున్న క్రమంలో అమర్చండి అంటున్నాడు. 1 వచ్చేసి వ్యవసాయ రంగము, 2 వచ్చేసి పారిశ్రామిక రంగము, 3 వచ్చేసి సేవా రంగం అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 అనేటువంటి కరెక్ట్ ఆర్డర్, బి వచ్చేసి 2, 1, 3, సి వచ్చేసి మనకు 3, 1, 2 అని చెప్పేసి తీసుకోండి. 3, 1, 2 అని చెప్పేసి తీసుకోండి. డి వచ్చేసి 2, 1, 3 అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ ఆప్షన్స్ కొంచెం రాంగ్గా వచ్చాయండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ నేను చెప్తాను చూడండి. సో ఆప్షన్స్ ఒకసారి కరెక్షన్ చేసుకున్నట్లయితే ఆప్షన్ ఏలో 1, 2, 3, ఆప్షన్ బి వచ్చేసి 3, 2, 1, ఆప్షన్ సి వచ్చేసి 3, 1, 2, ఆప్షన్ డి వచ్చేసి 2, 1, 3 అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో తెలంగాణలో ఉన్నటువంటి రంగాల్ని మనకు జిఎస్డిపిలో తగ్గుతున్న క్రమంలో అమర్చండి అని చెప్పేసి అంటున్నాడు. మనకు 2022-23 డాటా ప్రకారం వ్యవసాయ రంగం యొక్క వాటా మనం చూసుకున్నట్లయితే 18.2% ఉందండి. 18.2% వచ్చేసి మనకు వ్యవసాయ రంగం యొక్క వాటా ఉంది. సో పారిశ్రామిక రంగం యొక్క వాటా వచ్చేసి మనకు 19% ఉందండి. 19% ఉంది. అదేవిధంగా సేవా రంగం యొక్క వాటా మనం చూసుకున్నట్లయితే 62.8% ఉంది. సో 62.8% అనేటువంటిది ఉంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకు తగ్గుతున్న క్రమంలో అమర్చమన్నాడు కాబట్టి ఫస్ట్ వచ్చేసి సేవా రంగం వస్తుంది, తర్వాత పారిశ్రామిక రంగం, తర్వాత వచ్చేసి మనకు వ్యవసాయ రంగం కాబట్టి ఆప్షన్ వచ్చేసి 3, 2, 1 కరెక్ట్ అండి. సో ఆప్షన్ బి అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకు 2022-23 డాటాకు సంబంధించి తెలంగాణలో జిఎస్డిపిలో
రంగాల వారీగా వాటాలను అమర్చినట్లయితే వ్యవసాయ రంగం యొక్క వాటా వచ్చేసి 18.2% ఉంది, పారిశ్రామిక రంగం యొక్క వాటా వచ్చేసి మనకు 19% ఉంది, సేవా రంగం యొక్క వాటా వచ్చేసి మనకు 62.8%గా ఉంది. సో వీటి యొక్క ఫిగర్స్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి భారతదేశంలో పారిశ్రామిక రంగంలో పనిచేసే శ్రామికుల శాతం తెలంగాణలో పారిశ్రామిక రంగంలో పనిచేసే శ్రామికుల శాతం కంటే తక్కువ అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి తెలంగాణ జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా వ్యవసాయ రంగం యొక్క వాటా కంటే ఎక్కువ అని చెప్పేసి అన్నాడు. ఏలో వచ్చేసి 1 సరే. సో ఆప్షన్స్లో ఏ వచ్చేసి 1 సరైనదిగా తీసుకోండి, బి వచ్చేసి 2 సరైనది, సి వచ్చేసి 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవి కావు అని చెప్పేసి తీసుకోండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మనకు పారిశ్రామిక రంగంలో పనిచేసేటువంటి శ్రామికుల శాతం, భారతదేశంలో పారిశ్రామిక రంగంలో పనిచేసేటువంటి శ్రామికుల యొక్క శాతం తీసుకున్నట్లయితే మనకు 23.9% ఉందండి. 23.9% మనకు పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నారు భారతదేశానికి సంబంధించి. అదే తెలంగాణకు సంబంధించి పారిశ్రామిక రంగంలో పనిచేసే శ్రామికుల యొక్క శాతం వచ్చేసి మనకు 21% అనేటువంటిది ఉంది. సో దీన్ని కంపారిజేషన్ చేసుకున్నప్పుడు భారతదేశంలో పారిశ్రామిక రంగంలో పనిచేసేటువంటి వారి సంఖ్య అనేటువంటిది ఎక్కువగా ఉంది. సో మనకు స్టేట్మెంట్ అనేటువంటిది రివర్స్గా ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో జీడిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా, సో తెలంగాణలో జీడిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత అంటే 19% అండి, 19%. అదేవిధంగా వ్యవసాయ రంగం యొక్క వాటా వచ్చేసి మనకు చూసాం ఇంతకుముందు క్వశ్చన్లో కూడా 18.2%. సో మనకు జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా 19%, వ్యవసాయ రంగం యొక్క వాటా వచ్చేసి 18.2%. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణ జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా వ్యవసాయ రంగం వాటా కంటే ఎక్కువ అని చెప్పేసి అన్నాడు కాబట్టి మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం స్టేట్మెంట్ 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పారిశ్రామిక రంగంలో ఉపరంగాల్లో ఉన్న శ్రామికుల్ని తగ్గుతున్న క్రమంలో అమర్చండి అంటున్నాడు. 1 వచ్చేసి తయారీ రంగము, 2 వచ్చేసి నిర్మాణ రంగము, 3 వచ్చేసి విద్యుత్ రంగము, 4 వచ్చేసి గనులు మరియు త్రవ్వకాలు అన్నాడు. ఏలో 1, 2, 3, 4, బి వచ్చేసి 4, 3, 2, 1, సి వచ్చేసి 1, 2, 4, 3, డి వచ్చేసి 2, 3, 4, 1, 4 అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో పారిశ్రామిక రంగంలోని ఉపరంగాలలో ఉన్నటువంటి శ్రామికులకు సంబంధించి శ్రామికుల్ని మనకు తగ్గుతున్న క్రమంలో అమర్చండి అని చెప్పేసి అన్నాడు. మనకు రంగాల వారీగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు తయారీ రంగంలో పనిచేస్తున్నటువంటి శ్రామికులు వచ్చేసి మనకు 52% ఉన్నారండి. సో ఓవరాల్గా పారిశ్రమలకు సంబంధించి తీసుకున్నట్లయితే 52% ఆఫ్ పర్సన్స్ వచ్చేసి మనకు తయారీ రంగంలో పనిచేస్తున్నారు. నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి శ్రామికులు వచ్చేసి మనకు 42%గా ఉంది. అదేవిధంగా మనకు విద్యుత్ రంగానికి సంబంధించి పనిచేసేటువంటి శ్రామికులు వచ్చేసి 3%గా ఉంది. అదేవిధంగా గనులు మరియు త్రవ్వకాల్లో పనిచేసేటువంటి శ్రామికుల శాతం వచ్చేసి 3%గా ఉంది. సో దీన్ని మనం తగ్గుతున్న క్రమంలో అమర్చినట్లయితే మనకు ఫస్ట్ తయారీ రంగము, తర్వాత నిర్మాణ రంగము, తర్వాత మనకు థర్డ్ ప్లేస్లో విద్యుత్ రంగము మరియు గనులు త్రవ్వకాలు 2 కూడా థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఆప్షన్ 1, 2, 3, 4 అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఒకవేళ ఆన్సర్ వచ్చేసి 1, 2, 4, 3 ఉన్నప్పటికీ కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆర్డర్ చూసుకున్నట్లయితే 1, 2, 3, 4 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో గుర్తుంచుకోవాల్సినటువంటి ఫిగర్స్ అండి ఇవి. తయారీ రంగానికి సంబంధించి మనకు 52%, నిర్మాణ రంగానికి సంబంధించి మనకు 42% అనేటువంటిది, అదేవిధంగా విద్యుత్ రంగానికి సంబంధించి 3%, గనులు త్రవ్వకాలకు సంబంధించి 3% మనకు శ్రామికులు మనకు పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఉపరంగాల్లో భాగంగా పనిచేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆప్షన్ ఏ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు అత్యధికంగా నమోదైన సంవత్సరం 2018-19 అని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు అత్యల్పంగా అని చెప్పేసి తీసుకోండి. ఇది అత్యల్పంగా నమోదైనటువంటి సంవత్సరం 2020-21 అని చెప్పేసి ఇచ్చాడు. పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు పరంగా తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉన్నదని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి తీసుకోండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు మనకు అత్యధికంగా నమోదైనటువంటి సంవత్సరం వచ్చేసి మనకు 2018-19 అని చెప్పేసి ఇచ్చాడు. తెలంగాణకు సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇది మనకు 2018-19 సంవత్సరంలో అత్యధికంగా వృద్ధి రేటు అనేటువంటిది 20.9% నమోదు కావడం జరిగింది. 20.9% నమోదు కావడం జరిగింది. ఇదే ఇప్పటి వరకు ఉన్నటువంటిది అత్యధికంగా అనేటువంటి చూసుకోవాల్సి ఉంటుంది. పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు మనకు అత్యల్పంగా తక్కువగా నమోదు అయినటువంటి సంవత్సరంగా 2020-21 ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు 2020-21 కరోనా పాండమిక్లో మనకు పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు వచ్చేసి మనకు -4.1%గా ఉంది. -4.1%గా ఉంది. అదేవిధంగా మనకు
పారిశ్రామిక వృద్ధి రేటు పరంగా దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పేసి ఇచ్చాడు. ఇది 2022-23 డాటా ప్రకారం మనకు తెలంగాణకు సంబంధించినటువంటి పారిశ్రామిక వృద్ధి రేటు అనేటువంటిది చూసుకున్నట్లయితే మనకు 10.5 ఉందండి. 10.5% అనేటువంటిది ఉంది. సో ఇది మనకు దేశంలోనే తెలంగాణ అనేటువంటిది 2వ స్థానంలో ఉంది. సో దేశంలోనే తెలంగాణ అనేటువంటిది పారిశ్రామిక వృద్ధి రేటు పరంగా 2వ స్థానంలో ఉంది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకు 1-2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఈ స్టేట్మెంట్స్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో వృద్ధి రేటు అంటే ఏంటంటే లాస్ట్ ఇయర్తో ఉన్నటువంటి గ్రాస్ వాల్యూ, లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి వాల్యూని ప్రస్తుత ఇయర్తో కంపారిజేషన్ చేసుకున్నప్పుడు ఎంత పర్సెంటేజ్ పెరిగింది అని చెప్పేది మనకు వృద్ధి రేటు. సో దాన్ని బేస్ చేసుకొని మనకు వృద్ధి రేటులు చూసుకున్నట్లయితే అత్యధికంగా వృద్ధి రేటు మనకు 2018-19 సంవత్సరంలో అత్యధికంగా వృద్ధి రేటు, 2020-21లో మనకు అత్యల్పంగా నెగటివ్లో వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది. సో ఇప్పుడు 2022-23 డాటాకు సంబంధించినటువంటి దాంట్లో పారిశ్రామిక వృద్ధి రేటు పరంగా తెలంగాణ అనేటువంటిది దేశంలోనే 2వ స్థానంలో 10.5%తో ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పారిశ్రామిక రంగంలో జరిగినటువంటి వృద్ధి రేట్లను మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసుకున్నట్లయితే మనకు 2014-15 సంవత్సరానికి సంబంధించి పారిశ్రామిక వృద్ధి రేటు వచ్చేసి 1.5% ఉంది. అదేవిధంగా 2015-16కు సంబంధించి వృద్ధి రేటు 2015-16కు సంబంధించి వృద్ధి రేటు వచ్చేసి 9.8% ఉందండి. అదేవిధంగా మనకు 2016-17కు సంబంధించినటువంటి వృద్ధి రేటు వచ్చేసి మనకు 3.4% ఉంది. 3.4% ఉంది. అదేవిధంగా 2017-18 సంవత్సరానికి సంబంధించినటువంటి పారిశ్రామిక వృద్ధి రేటు వచ్చేసి 16.6% ఉంది. 16.6% ఉంది. అదేవిధంగా 2018-19కి సంబంధించినటువంటి వృద్ధి రేటు వచ్చేసి మనకు 20.9%. 20.9% అత్యధికంగా వృద్ధి రేటు మనకు 2018-19లో నమోదు కావడం జరిగింది. 2019-20 సంవత్సరానికి సంబంధించినటువంటి వృద్ధి రేటు వచ్చేసి -0.6 వృద్ధి రేటు. మొట్టమొదటిసారిగా నెగిటివ్ వృద్ధి రేటు ఎప్పుడు నమోదైందంటే 2019-20లో మనకు నమోదు కావడం జరిగింది. 2020-21లో మనకు వృద్ధి రేటు చూసుకున్నట్లయితే మనకు -4.1 వృద్ధి రేటు అనేటువంటి నమోదు కావడం జరిగింది. 2021-22 సంబంధించి వృద్ధి రేటు చూసుకున్నట్లయితే మనకు 17.9% అండి. 17.9% అనేటువంటి వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుత సంవత్సరానికి 10.5% ఉందండి. 10.5% అనేటువంటిది దీని యొక్క వృద్ధి రేటుగా ఉండడం జరిగింది. సో ఇవన్నీ ఫిగర్స్ చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 2014 సో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 2014-15 నుంచి 2022-23 చక్రీయ వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని చెప్పేసి ఇచ్చాడు. తెలంగాణలో పారిశ్రామిక రంగంలో చక్రీయ వృద్ధి రేటు అత్యధికంగా నమోదు అయిన ఉపరంగం వచ్చేసి విద్యుత్, గ్యాస్, నీటిపారుదల అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 1 సరైనదిగా తీసుకోండి, సి వచ్చేసి 2 సరైనదిగా తీసుకోండి, డి వచ్చేసి 1-2 సరైనవి కావుగా అనేటువంటి స్టేట్మెంట్గా తీసుకోండి. సో మనకు చక్రీయ వృద్ధి రేటు అంటే ఏంటంటే ఈ యొక్క ఆవరేజ్ వృద్ధి రేటుగా తీసుకోవాల్సి ఉంటుంది. 2014-15 నుంచి 2022-23 వరకు ఉన్నటువంటి అన్ని వృద్ధి రేట్లను యావరేజ్ చేసినట్లయితే మనకు వచ్చేది చక్రీయ వృద్ధి రేటు. అట్లా చక్రీయ వృద్ధి రేటు చేస్తే దేశంలోనే తెలంగాణ అనేటువంటిది మనకు మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సో చక్రీయ వృద్ధి రేటు దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉండడం జరిగింది. సో ఇట్లా తెలంగాణకు సంబంధించినటువంటి పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఉపరంగాలు ఉంటాయి కదా, ఆ ఉపరంగాలకు సంబంధించి చక్రీయ వృద్ధి రేటును మనం తీసుకొని చేసినట్లయితే అత్యధికంగా చక్రీయ వృద్ధి రేటు నమోదైనటువంటి ఉపరంగం వచ్చేసి మనకు విద్యుత్, గ్యాస్, నీటిపారుదల. సో విద్యుత్, గ్యాస్, నీటిపారుదల అనేటువంటి మొదటి ప్లేస్లో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు పర్సంటేజ్గా సో దీనికి సంబంధించి మనం 2వ ప్లేస్లో, సో ఫస్ట్ ప్లేస్లో మనకు విద్యుత్, గ్యాస్, నీటిపారుదల అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఇచ్చిన దాని ప్రకారం మనకు 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చక్రీయ వృద్ధి రేటుకు సంబంధించి మనకు మొదటి ప్లేస్లో విద్యుత్, గ్యాస్, నీటిపారుదల ఉంటే మనకు 2వ ప్లేస్లో వచ్చేసి మనకు కన్స్ట్రక్షన్ సెక్టార్, నిర్మాణ రంగం అనేటువంటిది 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో వచ్చేసి మనకు మైనింగ్ అనేటువంటిది ఉందండి. మైనింగ్ అండ్ క్వారింగ్ అనేటువంటిది 3వ ప్లేస్లో ఉంది. 4వ ప్లేస్లో మనకు తయారీ రంగం ఉంది. సో ఇవి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆర్డర్ ప్రకారం చక్రీయ వృద్ధి రేట్లను అమర్చినట్లయితే మొదటి ప్లేస్లో మనకు విద్యుత్, గ్యాస్, నీటిపారుదల, 2వ స్థానంలో నిర్మాణ రంగము, 3వ ప్లేస్లో మైనింగ్ అండ్ క్వారింగ్, లాస్ట్ ప్లేస్లో మనకు తయారీ రంగము, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేటువంటిది ఉంది. చక్రీయ వృద్ధి రేటు అనేటువంటిది ఏంటంటే 2014-15 నుంచి 2022-23 నాటికి ఉన్నటువంటి అన్ని వృద్ధి రేట్లను యావరేజ్ చేసుకున్నట్లయితే వచ్చేది మనకు చక్రీయ వృద్ధి రేటు. ఇట్లా చేస్తే దేశంలోనే తెలంగాణ అనేటువంటి మొదటి స్థానంలో ఉండడం జరిగిందండి. సో ఈ యొక్క క్లాసెస్లో భాగంగా మనం స్టాటిస్టిక్స్కి సంబంధించి మనము ఎక్కువగా దీనిలో క్వశ్చన్స్ తీసుకోవడం జరిగిందండి. తర్వాత రాబోయేటువంటి క్లాస్లో మనం దానికి సంబంధించి థియరిటికల్గా ఉండేటువంటి క్వశ్చన్స్, కాన్సెప్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి తీసుకొని వీడియో చేయడం జరుగుతుందండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.